మీరందరూ నన్ను క్షమించాలి, నేను ఒక తప్పు చేశాను. అనుకున్నా ఆ పక్కన గర్ల్స్ హాస్టల్ వాడడంతో 2-3 సార్లు చూసినప్పుడే అనుకున్నా. అందుకే కక్కుర్తుపడి పొదల్లోకి చెరువు కట్ట మీదకి వెళ్ళకూడదు. హ్యాపీగా యోయోకి పోయి ఉండొచ్చు కదా. చెప్పుయా, నా దగ్గర 2 కూపన్లు ఉన్నాయి, 50% ఆఫరు. నేను చెప్పేది ఆ తప్పు గురించి కాదు, వేరే తప్పు గురించి. యో, ఎన్ని తప్పులు చేస్తావ్యా, నిన్న ప్రభు కూడా క్షమించాడు. జీసస్. సరే సరే ఏడవకు, అసహ్యంగా ఉంది. మీ మీద కోపంతో ఆ లెటర్ రాశాను, దానివల్ల నాకే బొక్కబడింది. బొక్క? నీకేం బొక్కయ్యా? అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం నేనే అని ఫస్ట్ నన్నే తీసేస్తా అన్నారు. తీసేసిన ప్రాబ్లం ఏం లేదు, ఎక్స్పీరియన్స్ లెటర్లో బ్యాడ్ అని రాసి ఇంకెక్కడ జాబ్ రాకుండా చేస్తామని చెప్పారు. అందుకనే బీర్లు తెస్తే కాంప్రమైజ్ అయిపోతామా? బీర్లైనా తాగేస్తాం కానీ కాంప్రమైజ్ అవ్వం. రే నువ్వు ఉండరా. మీతో సిట్టింగ్ వేస్తే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందని. సిట్టింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు, వేసేద్దాం. ఒక పని చెయ్యి, ఊరికే బోర్ కొట్టి రాస్తున్నారని చెప్పి ఇంకో లెటర్ రాసి. నువ్వు గమ్మునుండయ్యా స్వామి. బోర్ కొట్టి రాసా, బీరు కొట్టి రాసా అని చెప్పడానికి. నేను లెటర్ రాసింది హాస్టల్ వాచ్మెన్కి కాదు, కాలేజ్ ప్రిన్సిపల్కి. అయితే ప్రిన్సిపల్ కీప్ అడ్రస్ తెలుసుకొని ఇంకొక లెటర్ రాసి. రే గమ్మునుండ్రా. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరే? మీరే ఎలాగో అలాగా కష్టపడి చదివి ఎగ్జామ్ పాస్ అవ్వాలి. రేపటి నుంచి హాస్టల్లో నేను స్ట్రిక్ట్గా ఉంటాను. దానివల్ల ఏమైనా పరిణామాలు జరిగితే మీరే నన్ను సపోర్ట్ చేయాలి ప్లీజ్. దీంట్లో మేము ఎక్స్క్లూడే కదా. అందుకోసమే కదా మీకు బీర్లు తెచ్చింది. ఓకే, రేపటి నుంచి బీర్లు తెచ్చుకోవాలంటే మాకు కొంచెం రిస్క్ అవుతుంది. నువ్వే డోర్ డెలివరీ చేసేసి. నైస్ ఐడియా రా. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సరే ఏడవద్దు, చండాలంగా ఉంది పో. ఏంది మందాగేటప్పుడు ఏడిస్తే నాకు నచ్చదు, పో. సరే ఎంజాయ్. ఓకే, రేపు వచ్చేటప్పుడు స్టాఫ్ కూడా మర్చిపోవద్దు. H2SO4 plus Cl2 plus Na2 2HSO4 plus A2 C6H6 plus 2H2O gives rise to 2C6H6. You guys, which branch? రే మచ్చా, ఇది వీడి సబ్జెక్టే కదా, పొరపాటున వేరే క్లాస్లో కూర్చున్నామా? రే మన క్లాసేరా. ఏంటి సార్ అలా అడిగారు? మీరు ఎంత బాగా చెప్తారు సబ్జెక్టు, మేము ఫస్ట్ ఇయర్ మెక్కే. Tell me what subject I'm teaching right now. ఈయన ఇంత గట్టిగా ఇంగ్లీష్ మాడుతున్నాడంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ లెక్చరర్ అయి ఉంటాడు. కానీ బోర్డు మీద చూస్తే ఇంగ్లీష్ సబ్జెక్ట్లా లేదే. You. కెమిస్ట్రీ. You good. You get out. సార్ వాడికి కూడా ఏం రాదు సార్. సార్ నాకెందుకు తెలుసు సార్, అది కెమిస్ట్రీనే. Chapter. సిలబస్. Concept. కెమిస్ట్రీ. Syllabus. కెమిస్ట్రీ. Subject. కెమిస్ట్రీ సార్. You sit. You both are get out. Okay, listen guys. Why this formula using for? ఓకే. పరువు మొత్తం పోయింది. మనకి కెమిస్ట్రీ ఉందా? ఇంటర్లోనే అయిపోయింది అనుకున్నానే. ఫార్ములాలు చూస్తే డౌట్ వచ్చింది కానీ మళ్ళీ బీటెక్లో ఎందుకు ఉంటుందా అనుకున్నా. ఉందిరా, చెప్తున్నారు కదా. నీ అబ్బా బయటరా. మనల్నే బయటికి పంపించాడు రైడు. రే ల్యాబ్కి ఎందుకు వచ్చాంరా మనము? రే ఇక్కడ డిస్కస్ చేస్తేనే బెటర్ రా. ఎవడైనా అడిగాడు అనుకో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామని కవర్ చేయొచ్చు. ఆహా. హలో రే, ఎక్కడ ఉన్నారా? రే మన మెకానిక్ ల్యాబ్లో గింజన్లు ఉంటాయి కదా, ఆడున్నాం. గింజలు అంటే ఒకసారి అమ్మేశాం కదా. గుర్తొచ్చింది లేరా, మనోళ్ళు కూడా ఉన్నారా? ఓ మనోళ్ళు కూడా ఉన్నారా? అయితే తీసుకొచ్చేయి. రండి రా, పదండ్రా. రండి మా ల్యాబ్ చూపిస్తా. రే బన్నే, ఈ ఇంజన్లు మెకానిక్ షాప్లో అమ్మేస్తే ఒక 5,000 రాదా? 5,000 రాదురా, ఓ 2-3 వేలు వస్తుంది అంతే. అంతేనా? రా భలే ఉన్నాయిరా. ఎవరు ఇవన్నీ చేసింది? వచ్చారు. రే ఏంట్రా మీ ల్యాబ్ లో ఇంజన్ కంప్రెసర్లు ఏమంటాయి ఉన్నాయి? అదే మా ల్యాబ్ లో అయితే కంప్యూటర్లు ఏసీలు ఉంటాయి చల్లగా. ఎరా అయ్యో వీడి గురించి మాకెలా తెలుస్తుందిరా? మా బ్రాంచ్ టాపర్ నాడు వాడు చెప్తాడు. ఈ మధ్య క్లాసులు కూడా ఇంట్రెస్టింగ్ అంటున్నాడు. రే నేనేం విన్నాను రా, అక్కడ ఆల్కహాల్ అని ఏదేదో ఉంది, కెమిస్ట్రీ క్లాస్ ఏమో అనుకున్నా అంతే. మరి ఇప్పుడు బయటికి దేనికి వచ్చావురా? నెక్స్ట్ క్లాస్ లెక్చరర్ వచ్చి నేనేం సబ్జెక్ట్ చెప్తున్నా అని అడిగాడు. పక్కన చూస్తే ఓ డ్రాఫ్టర్ చూపించాడు. డ్రాఫ్టర్ క్లాస్ అన్నా, నాకేం తెలుసు ఆ సబ్జెక్ట్ పేరు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని.
కాలేజ్కి వచ్చినప్పటి నుంచి డ్రాఫ్టర్ అని విని డ్రాఫ్టర్ క్లాస్ అన్నా అది వాడు విని నన్ను బయటికి ధర్మేశాడు. ఒరే మనకి సబ్జెక్టుల పేర్లే తెలీదు, మనం ఎట్రా పాస్ అయ్యేది? ఇంకా హాస్టల్ మొత్తం మనలంటోలే, వాళ్ళట్టే పాస్ అవుతారా? అయినా స్లిప్పులు పెట్టడం కూడా కష్టమేరా. స్లిప్పులు సూపర్ రా. మనమే కాదు హాస్టల్ మొత్తం పాస్ అయ్యే గొప్ప ఐడియా ఇచ్చావు. గొప్ప ఐడియానా? నేను ఎప్పుడు ఇచ్చారా? అవునరా, చాలా కష్టంగా ఉంది, పాస్ అవడం ఇంపాసిబుల్. నిజంరా, నాకు కూడా అమ్మాయిలతో మాట్లాడడానికి ఇబ్బంది అయిపోతుంది. చాలా మందికి టైం ఇవ్వలేకపోతున్నా, కొంతమంది ఫీల్ కూడా అవుతున్నారు. ఈ చదువులని మన వల్ల కాదు కానీ లైట్ తీసుకో. రేయ్ చదువుకోవడం కష్టం కానీ స్లిప్పులు పెట్టడం, హాస్టల్ మొత్తం పంచడం ఈజీనే కదరా. రేయ్ మనకే ఏ స్లిప్పులు పెట్టాలో తెలియదురా, మనమేం పంచుతాము? పొరపాటున ఒక సబ్జెక్ట్ బదులు వేరే సబ్జెక్ట్ స్లిప్పులు ఇచ్చామనుకో మనల్ని మింగుతారు. ఇవన్నీ అయ్యే పనులు కావురా. ఖచ్చితంగా అవుతుందిరా. అవును అవుతుంది, ఏం కాదు. పాస్ అవుతున్నాం, పాస్ చేపిస్తున్నాం, నువ్వు కానీరా. అమ్మయ్య, స్లిప్పులు ఖర్చు మిగిలింది. ఓకేరా, స్లిప్పులు జిరాక్స్ ఖర్చులు అందరం షేర్ చేసుకుందాం, ఓకేనా? అనవసరంగా ఎంకరేజ్ చేసిన వెండి. నీ దగ్గర ఏమన్నా? సీక్రెట్కే పైసలు లేవురా. ఇప్పుడు మనకి ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవడు పెట్టిస్తాడరా? అమ్మయ్య, నెక్స్ట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయిపోయాను. మీరా? హాయ్ కావ్. రండి. మా వదిన. వదినా? నమస్తే వదినా. నమస్తే. అక్క అవుతుంది. అక్క బ్లెస్ మీ అక్క. మీరు చాలా మంచోళ్ళ ఉన్నారే. సరే కూర్చోండి, ఏమన్నా తీసుకొస్తాను. పర్లేదక్క, మీరు కూర్చోండి, నేనే వండి తీసుకొస్తాను. రే నాన్న, నువ్వు ఇలా రారా, ఇలా రా. మా ఓడికి ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఎక్కువలేండి. సరే కూర్చొని మాట్లాడండి, వస్తాను మళ్ళీ. ఎందుకు వచ్చారు? కొన్ని డౌట్స్ ఉన్నాయి కావు, అందుకే వచ్చాం. నేను మాత్రం నీకోసం వచ్చా కావ్య. రే మనం ఎందుకు వచ్చావు, నువ్వేం చేస్తున్నావు? నేనేమన్నా తప్పగా మాట్లాడానారా? రే తప్పేందిరా, తప్పుడు నా కొడక, నువ్వు బయటికి పో ముందు. ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు? వాడికి అర్జెంట్ బాత్రూమ్ అంటే వెళ్తున్నాడు. పర్లేదు, మా ఇంట్లో వాష్రూమ్ యూజ్ చేసుకోండి. లేదు వాడి చెట్లలోనే కంఫర్ట్గా ఉంటుందంట, వెళ్ళరా. ఉన్న పరు కూడా తీసావు కదరా. మంచి పని చేసావురా మచ్చా. కూర్చోండి. ఇంతకు ఎందుకు వచ్చారు? అది మాకు ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, అందుకే. ఇంపార్టెంట్ క్వశ్చన్సా? అంటే కన్ఫామ్ గా వచ్చేవి నువ్వు చెప్పావంటే మేము వెళ్ళి చదువుకుంటాం. కన్ఫర్మ్ గా ఏమొస్తాయో నాకెలా తెలుస్తుంది? నేనేమైనా ప్రిన్సిపాల్నా, చైర్మన్నా, లేకపోతే క్వశ్చన్ పేపర్స్ బ్లాక్ లో అమ్ముకుంటున్నానా? ప్రిన్సిపాల్ గారికి క్వశ్చన్ పేపర్లు తెలుసా? అయితే వాడింటికి వెళ్ళి ఉంటాం కదా. అప్పుడు మన ఇద్దరిని పర్మనెంట్ గా ఇంటికి పంపించేస్తారు. ఏం మాట్లాడుతున్నావు బావా? పోనీ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్సే పెట్టించేసి. రే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఎక్కువ అయిపోతారా, హాస్టల్ మొత్తం పంచాలి కదా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే చెప్తే చాలు. కనీసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చదువుకోలేరా? సరే బుక్స్ తీసుకొచ్చారా? బుక్స్ అని తీసుకురాలి. ఇదిగో ఇందులో పీడిఎఫ్స్ ఉన్నాయి, దీనిలో టిక్ పెట్టించేసి. సూపర్ రా. ఇదిగో ఇవి చదువుకోండి. ఇంతకీ హాస్టల్ మ్యాటర్ ఏమైంది? దానికే కదా ఈ స్లిప్లో. ఏంటి స్లిప్పులా? ఈ తిప్పలన్నీ దానికోసమే కదా అంటున్నాడు. ఓ సరే, బాగా చదువుకొని పాస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇందాక ఒక మంచి అబ్బాయి ఉన్నాడు, ఎక్కడ అబ్బాయి? వాడు బయటికి వెళ్ళాడు వదినా. అయ్యో, కూరగాయలన్నీ తీసుకొచ్చాను, వంట చేస్తా అన్నాడు. ఈసారి వచ్చినప్పుడు చేపించేద్దాం లేదునా? అరే సరే సరే, జాగ్రత్త. పదరా బాబు, వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదురా. అవునరా, ఇంకా జిరాక్స్ చేసి స్లిప్పుల్లా చేస్తే అయిపోతుంది. నా కొడుకు చూడు, రిలాక్స్ సిగరెట్ తాగుతున్నాడు చేసిందంటే చేసి. రేయ్ నీకు అసలు బుద్ధుందారా? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ చంచల్ కూడా జైల్లో ఉన్నాడని చెప్పిన. వాడు రేపో మాపో రిలీజ్ అవుతాడు, వచ్చినాడంటే ఒక పోటేసి మళ్ళీ పోతాడు లోపలికి. రే సన్నీ, ఎవరు ట్రై వాడిదిరా, నన్ను ట్రై చేసుకుని నువ్వు. వీడికి ఖచ్చితంగా పాట రెడీ చేయాలి బాబు మనం. అది సరే కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చారా? తెచ్చినాంలే, ఇదిగో ఇది చూడు. ఏమైనా జనరేషన్ మారిపోయిందిరా. ఈ బుక్కుల్లో పేజీలు తిప్పుకొని టిక్ మార్కులు పెట్టుకునే కాడి నుంచి ఇప్పుడు ఏందో పీడిఎఫ్లు ఈడిఎఫ్లు అన్ని ఏందేందో వచ్చేసినాయి. లేకుంటే ఆ బుక్కులు ఎవర్రా మళ్ళీ మోసుకొని పోతారు. ఒరే నువ్వు ఇంత బిల్డప్ ఇస్తున్నావు, ఇంతకీ ఆ పిల్ల ఏ ఎగ్జామ్ అయినా పాస్ అయిందా? రే ఏం మాట్లాడుతున్నావురా? ఆ పిల్ల ప్రతి మిడ్లో జస్ట్ పాస్ బావా. ఒరే ఆ పిల్ల జస్ట్ పాస్ అయిందంటే మనకేం పెట్టించుంటుందిరా ఇంపార్టెంట్ క్వశ్చన్లు? ఈ ముక్క ముందే చెప్పుంటే ఎవరి దగ్గర టాపర్ దగ్గరికి పోయి ఉంటాం కదా. ఒరే మనకెవర్రా టాపర్లు పరిచయం ఉన్నారు?
మనకు తెలిసిన వాళ్ళలో అంతో కొంత ఆ పిల్ల బాగా చదువుతుంది. ఒరే నన్ను ఒక్క ముక్క అడిగుంటే మా క్లాస్ సిఆర్ గాడికి ఫోన్ చేసుంటా. వాడు టకా 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 అని ఇంపార్టెంట్ క్వశ్చన్లన్నీ నాకు వాట్సాప్ చేసుండేవాడు. సరే ఇప్పుడు మాత్రం ఏమైంది, ఫోన్ చెయ్యి. స్పీకర్ ఆన్ చేసా. వాడు ఎలా రెస్పెక్ట్ ఇస్తాడో వింటావా? నీకు ఇచ్చే రెస్పెక్ట్ గురించి మాకు తెలుసు బాబు, అవసరం లేదు. పర్లేదు కాల్ చేస్తా విను. ఏందో వీడి పిచ్చి అభిమానం. హలో రే మనోహర్, అర్జెంటుగా ఇంపార్టెంట్ క్వశ్చన్లన్నీ నాకు వాట్సాప్ చేయి. ఎవర్రా మాట్లాడేదే? రేయ్ నేను రా నానిని, అదే రాహుల్ని. రాహుల్ అనేవాడే మా క్లాస్ లో లేడే. ఒరే నేను రా లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాను, ఆ రాహుల్ని. ఓ నువ్వా? అయినా నువ్వు ఆ. ఏమిటి పాస్ అవ్వాలి కదరా, నీకెందుకు రా సెమిస్టర్? నువ్వు ఎలాగో సెమిస్టర్ పాస్ అవ్వాలి కానీ నాకు పని ఉంది బాయ్. రేయ్ అయినా టాపర్స్ మనకెందుకు చెప్తారా, మనం ఏమైనా కష్టపడి రాస్తున్నామా? స్లిప్లు పెట్టి రాసేది కదా, పదండి పద. అరే మనం ఇప్పుడు హాస్టల్లో అందరికి హెల్ప్ చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ దీనివల్ల మనకేం ఉపయోగం రా? ఏంది మనమైనా హాస్టల్లో కష్టపడాల్సింది? కరెక్ట్గా చెప్పారు మామ. ఇప్పుడు ఏం చేద్దాం రా? మనమే హాస్టల్లో స్లిప్పులు పంచుతున్నామని, మన వల్లే హాస్టల్లో అందరు పాస్ అవుతున్నారని కాలేజ్ మొత్తం తెలియాలరా. అవునరా, కరెక్ట్గా చెప్పిన. అప్పుడే మన గొప్ప పేరు ఉంటుంది కాలేజ్లో. ఆ మాత్రం ఇమేజ్ ఉంటేనే 10 మంది అమ్మాయిలు మనతో మాట్లాడతారా. నిజమేరా, ఉచితంగా హాస్టల్లో మనకి బిర్యానీలు అన్నీ ఇస్తారు. అది సరే గానీ ఈ విషయం అందరికి తెలియాలంటే ఏం చేయాలరా? దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, చెప్తా నేను. ఏంటది? ఓకే ఇది ప్లాన్, అర్థమైందా? ఎస్ సూపర్ ఉందిరా. అర్థమైందిరా? అంటే నాకంతా సగం సగం అర్థమైందిరా. నువ్వు సగం సగం అని మాకు తెలిసిన పద పోదాం. క్యా చోటు తెలుసు కదా, అవినాష్, నర్మదా బ్లాక్ 203, ఖాతాలో రాసుకో. 1800 అయింది బిల్లు. ఆ? ఏంది నేను దాగిన ఒక్క టీకే 1800 బిల్లా? స్టార్ బాక్స్ లో కూడా ఇంత రేట్ ఉండదు తెలుసా? నువ్వు తాగిన బిల్లు 10 రూపాయలు. నీ ఫ్రెండ్స్ నీ పేరు చెప్పుకొని తాగిన బిల్లు 1800. అయితే వాళ్ళని అడుక్కో. చెప్పింది నీ పేరేగా, నువ్వే కట్టాలి. ఏయ్ ఎట్రా నువ్వు నన్ను కట్టమంటావా? ఏమనుకుంటున్నావురా నా గురించే? ఇస్తా డిచ్చా నీయా? ఏయ్ నేనెవరో తెలుసా? అడుగు, హాస్టల్లో చెప్తారు. కొట్టినారంట కదా. నన్ను 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 కొట్టారా? ఏయ్ నేను కొట్టింది చెప్పలేదా నీకా? చెప్పలేదే. ఏయ్ చోటు, వేస్తా నీకో పోటు. ఏమనుకుంటున్నావు నా గురించే? ఒక్క ఫోన్ కాల్ కొడితే షాపే లేపిచ్చేస్తా. నా గురించి నీకు తెలీదు. రేయ్ నాకు కూడా ఒక టీ చెప్పు. ఏయ్ టీ ఏంద్రా నీయా? ఇట్రారా ఫస్ట్. రే మనోడు మంచి మూడ్లో ఉన్నాడు రా, 2 బిస్కెట్లు కూడా తీసుకొస్తా. అట్లే ఏంట్రా చోటుతో ఏదో సరదాగా మాట్లాడుతున్నావు? ఏయ్ ఏందిరా సరదా? నా పేరు చెప్పి 1800కి మింగి తాగినారంట కదా. ఈయన్నే 10 మంది అమ్మాయిలు తెచ్చి షేకులు తాగి 1800 బిల్లు చేశాడు. షేకులా? చాక్లెట్ షేక్ బాగుంటుందిరా, ఒకటి చెప్దామా? రేయ్ నువ్వే కదరా నీ పేరు చెప్పి టీ తాగమన్నావు. ఒక్కరోజు ఒక్కటి తాగమన్నాను రా. ఇంతకీ బిల్లు ఎవరు కడుతున్నారు? ఈడు. నేనెందుకు కడతాను రా? అమ్మాయిలు వేసుకొచ్చి షేకులు మింగి తాగేసే. నువ్వే కట్టేసే. సరే సరే నేను కడతానులే. వాడు అట్లే అంటాడు, వాడి దగ్గర కలెక్ట్ చేసుకో. ఓకే. ఏయ్ ఏంద్రా వాడితో ముచ్చట్లు పెడుతున్నావా? ఏ చోటు వాడి దగ్గరే తీసుకో. అదే అదే తెరా. అదే మన ఊరేంటి, బాడికి 10 మంది వచ్చేసి అద్దాలు గిద్దాలు బాగులు కొట్టేసి ఆ పిల్లకాయని ఎత్తేసుకొని వెళ్ళిపోయినావా? సరే కూల్ రా. రే నువ్వు ఇచ్చేస్తావని చెప్పినావా? నువ్వు ఇచ్చేస్తావని చెప్పినానులే. అదే నేను ఇచ్చేస్తానని చెప్పా. అది రేయ్ రేయ్ కూల్ అయినా అది కాదురా, అప్పటి నుంచి నువ్వే తాగుతున్నావు. ఒక్క పఫ్ కూడా నేను తాగలా. సర్లే మిత్రద్రోహి. సర్లే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొచ్చారా? తీసుకొచ్చాం. ఎల్లుండి కదా ఎగ్జాము, రేపు రాత్రికంతా అందరికీ స్లిప్పులు పంచిపెట్టేద్దాం. అంతే అంతే. రే వాడికి మనం వేసుకున్న ప్లాన్ గురించి చెప్పేద్దామా? వద్దురా, డైరెక్ట్ చూస్తే థ్రిల్ అవుతాడు. కరెక్టే, ఫస్ట్ షాక్ అవుతాడు, ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంట్రా ఏదో మాడుకుంటున్నారు? అదేం లేదురా, ఎలా పంచాలో ఆలోచిస్తున్నాం అంతే. సర్లే రేపు మార్నింగ్ అంతా నేను ప్లాన్ చేస్తా, మీరేం టెన్షన్ పడకండి. మనం ఆల్రెడీ ప్లాన్ చేసాం, తెలియదు. పోదామా? పదండి. బీపీ తెప్పించేశాడు రా వీడు. రారా కొంచెం ఏంటి తలకాయ బాగులు కొట్టేసేవాడిని. రే నేను వస్తాను రీ. అన్నా ఇంతకంటే చిన్నగా రావా? లేదు అదే లాస్ట్. ఒరే ఇవే అట్ట కనిపిస్తున్నాయి, ఇంకెంతకంటే చిన్నగంటే ఐ డాక్టర్ కూడా కనిపివు. రే మనం ఒకటే పెట్టట్లేదురా స్లిప్పులు, హాస్టల్ మొత్తం పంచుతాను. నీ దగ్గర అంత బడ్జెట్ ఉందా? అన్నా ఎంత అయిందినా? 2500. అన్నా ఇంకొంచెం కుదించి నానో జిరాక్స్ లాంటివి ఏం రావా? చెప్పాను కదా అదే లాస్ట్ అని. తీరా తీరా తీరా
ఏందిరా తీసేది ఏం లేవా? ఏం వరస్ట్గా ఉన్నారా నాయన? మీకు మినిమం కామన్ సెన్స్ అనుకున్నా, మినిమం బ్యాలెన్స్ కూడా లేదు. మరీ చిల్లర నా కొడుకులాగా బిహేవ్ చేస్తారా? అన్నా, ఓ 1000 ఇప్పుడు కొట్టి ఇవి తీసుకెళ్తా, బ్యాలెన్స్ అమౌంట్ రేపిచ్చి మిగతా పట్టుకెళ్తా. సరే. మిగతా బ్యాలెన్స్ ఎవరు వచ్చి ఇస్తారా? వార్డెన్ ఇస్తాడు. నీకు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది వార్డెనే ఇచ్చాడు. మరి మమ్మల్ని ఎందుకు అడిగావురా? అంటే ఈ వెయ్యి నొక్కేద్దాం అనుకున్నా, మీరే అడక తినే పొజిషన్లో ఉన్నారు కదా అని ఇచ్చేసా. అది సరే గానీ ఇంతకీ హాస్టల్ మొత్తం ఎలా పంచుతాంరా? ఎమోషనల్ బ్లాక్మెయిల్. వీడు ఏదేదో చెప్తాడురా నాయన, ఒక్కటి కూడా వర్కౌట్ కాదు. ఏంట్రా ఏదేదో చెప్పేది? ఏం వర్కౌట్ కాలేదురా? చెప్పురా, తాగుపోతాడా? రేయ్, ఏం వర్కౌట్ అయిందిరా? అసలు ఏం వర్కౌట్ అయింది? వదలరా, తిని కూడా బిల్ వేస్తాడు. వీడేసే తక్కువలో ప్లాన్లన్నీ వర్కౌట్ కాలేదనే కదరా మనం మంచి ప్లాన్ వేసాం. అది కూడా కరెక్టే. ప్లాన్ వేసారా? ఏం ప్లాన్ చేశారా నాకు తెలియకుండా? ఏం లేదురా, ఈరోజు రాత్రికి రాత్రికి ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? కొంపదీసి ఫుల్ బాటిల్ జానీ ఒకటి తెస్తే వీడెట్టో కంట్రోల్లో ఉన్నాడు, తాగి పడిపోతాడు. నన్ను వదిలేసి మీరు అందరూ వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోదామని ప్లాన్ చేశారా? చెప్పండి రా. రే గమ్మనుండ్రా, ఇక్కడ జిరాక్స్కి ఇచ్చేదానికే డబ్బులు లేవు, ఇంకా జానీ వాకర్ యాడ్ నుంచి తెచ్చేది నీకు. అయినా స్లిప్పుల గురించి ఇక్కడ డిస్కషన్ ఎందుకు, హాస్టల్లో పెట్టుకున్నాం బాండి. రే ఎందుకురా, చెప్పేద్దాం పోనీ. నేను చెప్పనురా, వీడు నన్ను తాగుబోతాడు అన్నాడు. నేను అలిగాను, రేపు ఈ ప్లాన్ వర్కౌట్ అయినాక హాస్టల్ మొత్తం నన్ను సత్కరిస్తారు. వీడొచ్చి నాకు శాలువా కప్పినా కప్పించుకోను, పుష్పగుచ్చం అందించినా అందించుకోను. రే వాడు కప్పించుకోకపోయినా నేను కప్పించుకుంటాను లేరా. పదరా పోదాం రా. రారా పదరా బావ. ఏం ప్లాన్ చేసుంటారు? మొత్తం 3 సెట్లు, ఇది వరకు సిఎస్సి, ఈడ వరకు మెకానికల్. ఇదిగోరా, ఇది నువ్వు తీసుకో. ఇదిగో, ఇది నువ్వు తీసుకోరా. బాగా నీట్గా చింపండి, కొంచెం చిన్నగా చేయండి. ఇప్పుడు చెప్పండి రా, ఏం ప్లాన్ చేశారు నాకు తెలియకుండా? నువ్వే చూస్తావు కదరా. నువ్వైనా చెప్పురా. రే నేను నీకు చెప్పనురా, నువ్వు నన్ను తాగుబోతాడు అన్నావు. ఈడొకడు అమ్మాయిలా కలుగుతాడు. బీరు కొనిస్తాలే చెప్పరా. అయితే ఓకే. అది అసలు రేయ్ వద్దురా, వాడు డైరెక్ట్గా చూస్తేనే కదరా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేది. అంత ఎక్సైటింగ్ ఏం చేశారా? ప్రిన్సిపల్ కీప్ని ఏమైనా ట్యాకిల్ చేసావా? క్వశ్చన్ పేపర్ ఏమైనా లీక్ చేస్తానిందా? అనుకున్నాను కానీ లొకేషన్ తెలియక ఆగిపోయాను రా. ఈ ఐడియా కూడా బాగుంది బావా, కానీ ఈ ఐడియా కాదురా. రే ఏం ప్లాన్ చేశారో చెప్పండి రా. అదేం లేదు మచ్చా, మనం స్లిప్పులు పెడుతున్నామని కాలేజ్ మొత్తానికి తెలిస్తే కదరా మనకి పేరు. అది పేరేంట్రా? అందుకనే ప్రిన్సిపల్ కాల్ చేసి ఇక్కడ హాస్టల్లో కొంతమంది స్లిప్పులు పంచుతున్నారు, మీరు వచ్చి చూడండి సార్ అన్న. నీకు కూడా అర్థం కాలేదు. ప్రిన్సిపల్కి ఎందుకు ఫోన్ చేసావురా? మనం చకచక స్లిప్పులు పంచేది ఆయన వచ్చి చూస్తేనే కదరా మనం చేసామని తెలిసేది. రే చెత్త నా కొడకల్లారా, ఎంత పని చేశారా? ప్రిన్సిపల్ వచ్చి చూస్తే